లీవ్ ఫ్రెండ్ హలో గాయ్స్ వాట్సాప్. ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు నేనైతే ఇంకొక ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాను. ఈ ట్రిప్ వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో ఇండియా నుంచి వచ్చి ఇప్పటికీ ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. 1.5 year నుంచి ఇండియాకి వెళ్ళలేదు. సో ఈ క్రిస్మస్కి నేనైతే ఇండియాకి వెళ్తున్నాను. సో రైట్ నౌ ఈరోజు డేట్ వచ్చేసి December 16th అనమాట. సో 16th ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. నేను ఇక్కడికి మా డేటా నుంచి స్టార్ట్ అయ్యాను. మధ్యలో మా ఫ్రెండ్ గారిని పిక్ చేసుకొని నేను ఇంకొక కార్లో ఇంకొక ఫ్రెండ్ వస్తుంది. సో లగేజ్ అంతా సెట్ అనమాట. లగేజ్ అంతా ముందే నేను నైటే ప్యాక్ చేసుకున్నాము. సో నా ఫ్లైట్ వచ్చేసి ఇప్పుడు CVG అంటే సిన్సినాటి ఎయిర్పోర్ట్ నుంచి న్యూయార్క్ అనమాట. ఇప్పటికైతే వన్స్ న్యూయార్క్ వెళ్ళాక న్యూయార్క్ టు ఇస్తాన్బుల్ టు ముంబై టు హైదరాబాద్, ఇదనమాట నా రూట్ అయితే. సో ఈరోజు 16th మార్నింగ్ కదా, నేను ఇండియాలో రీచ్ అయ్యే వరకు 18th మధ్యాహ్నం అరౌండ్ 12:30 కల్లా రీచ్ అవుతాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది మా ఫ్యామిలీకి ఎవ్వరు తెలియదు నేను వస్తున్నట్టు. ఓన్లీ మా ఫ్రెండ్స్ కొంతమంది తెలుసు, అంతే తప్ప ఇంకా మా ఫ్యామిలీకి ఎవ్వరు తెలియదు. సో ఇట్స్ లైక్ ఏ సర్ప్రైజ్ విజిట్ అనమాట. సో అది ఈ టికెట్ వచ్చేసి నేను ఆల్రెడీ 2 months బ్యాకే బుక్ చేసుకున్నాను. 2.5 months బ్యాక్. అండ్ మాకు నా ఫ్లైట్ టికెట్ వచ్చేసి అరౌండ్ $1,900 ఏం పడ్డది. ఇంకా దీని గురించి మనం ఈ వీడియోలో వెళ్తూ మాట్లాడుకుందాము. ఇప్పటికైతే నేను ఇప్పుడే మొత్తం లగేజ్ అంతా పెట్టేసి సో స్టార్ట్ అయ్యాను అనమాట. లగేజ్ వచ్చేసి మొత్తానికి మాకు 2 చెక్-ఇన్ బ్యాగ్స్ అలౌడ్ అనమాట, 23 kgs ఈచ్. సో 2 చెక్-ఇన్ బ్యాగ్స్ అండ్ 1 క్యాబిన్ బ్యాగ్, అది వచ్చేసి 8 kgs అండ్ 1 బ్యాక్ ప్యాక్ అనమాట. సో ఇలా 4 అయితే నేనైతే క్యారీ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నా లగేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. చెప్పాలంటే కొంచెం లిటిల్ బిట్ ఎక్స్ట్రా కూడా అయిపోయింది. సో అది చూద్దాం ఎయిర్పోర్ట్ పోయినాక ఏమవుతుందో. నేను ఇంకా తీసుకపోయే సామాన్లు చాలా ఉండే. యాక్చువల్గా నాకు ఈ 2 చెక్-ఇన్ బ్యాగ్స్ అనేది సరిపోలేదు. నేను ఎలాంటి నా క్లోత్స్ కానీ ఏమీ క్యారీ చేయట్లేదు. జస్ట్ నేను తీసుకుపోయే సామాన్లే నాకు నిండిపోయినాయి మొత్తం ఏడికాడ. నేను ఇంకా తీసుకుపోయే చాలా ఉన్నాయి, బట్ నేను షార్ట్ అండ్ చేసి అందులో కలిపేశాను. అట్లా చేస్తేనే నాకు ఈ 2 బ్యాగులు నిండిపోయినాయి. ఆ క్యాబిన్ బ్యాగు, బ్యాక్ ప్యాక్ మొత్తం నిండిపోయింది. సో అది మోస్ట్లీ నేను ఎక్కువ చాక్లెట్స్ అవి తీసుకుపోతున్నాను. సో వాటి వల్లే ఎక్కువ వెయిట్ జన్ అయింది. ఇప్పుడే నేనైతే CVG ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాను. వన్స్ రీచ్ కాగానే ఆ 2 కార్లో మా లగేజ్ అన్నీ కింద దించి అన్నీ దగ్గర పెట్టుకొని ఇక మా ఫ్రెండ్స్ తోటి కొద్దిసేపు లాస్ట్గా మళ్ళీ చాలా రోజుల తర్వాత వస్తామని చెప్పేసి లాస్ట్గా మా ఫ్రెండ్స్ అందరితో మా ఫ్రెండ్స్తో కొంచెం మాట్లాడి వాళ్ళకైతే బాయ్ అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అయితే ఇద్దరం అయితే ఎయిర్పోర్ట్ లోపలికైతే ఎంటర్ అయినాము. వన్స్ ఎయిర్పోర్ట్కి ఎంటర్ కాగానే మాకు ఇప్పుడు ఇక్కడ CVG నుంచి న్యూయార్క్ అయితే ఫ్లైట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసింది ఏంటంటే బ్యాగ్స్ అయితే చెక్-ఇన్ చేసినాము. వన్స్ బ్యాగ్ చెక్-ఇన్ చేసిన తర్వాత మేమైతే మా బోర్డింగ్ కార్డుకి పోయినాము. బోర్డింగ్ కార్డుకి పోయి మేమైతే న్యూయార్క్ అయితే ఫ్లైట్ ఎక్కేసినాం. సో వన్స్ న్యూయార్క్కి ఫ్లైట్ ఎక్కిన తర్వాత మేము ఈ న్యూయార్క్ ఫ్లైట్ వచ్చేసి మేము అది అమెరికన్ ఎయిర్లైన్స్లో ఉందన్నమాట. సో ఈ న్యూయార్క్కి ఫ్లైట్ వచ్చేసి దగ్గర 2.5 hours ఫ్లైట్. సో ఈ 2.5 hours ఫ్లైట్స్లో జర్నీ చేసి మేమైతే ఫైనల్లీ మన ఫ్లైట్ జర్నీ వచ్చేసి దగ్గర 2.5 hours జర్నీ అనమాట. సో ఆ 2.5 hours జర్నీ చేసుకొని మేమైతే ఫైనల్లీ న్యూయార్క్ అయితే రీచ్ అయ్యాము. వన్స్ న్యూయార్క్కి రీచ్ కాగానే మాకైతే మన నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి మేమైతే టర్కీకి వెళ్ళాలి. టర్కీకి మేము వెళ్ళాల్సిన ఎయిర్లైన్స్ వచ్చేసి టర్కిష్ ఎయిర్లైన్స్. సో ఆ ఫ్లైట్కి మాకైతే దగ్గర 10 to 11 hours లేఓవర్ అవుతుంది, చాలా పెద్ద లేఓవర్. సో దానికోసం అని చెప్పి మేము ఒక 11 hours న్యూయార్క్లో నుంచి మేమైతే టర్కిష్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అయితే ఎక్కినాము. టర్కిష్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఈ ఫ్లైట్ ట్రావెల్ వచ్చేసి న్యూయార్క్ టు టర్కీ వచ్చేసి దగ్గర 9.5 hours ట్రావెల్ అనమాట. ఆ 9.5 hours జర్నీ చేసి మేమైతే ఫైనల్లీ టర్కీ అయితే రీచ్ అయ్యాము. కానీ ఇక్కడ ఏమైందంటే వన్స్ టర్కీ రీచ్ అవ్వగానే మా నెక్స్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో అదైతే మేము ల్యాండ్ అయ్యే టైంకి ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే మాకు న్యూయార్క్లో ఈ టర్కిష్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో అది ఒక 3 hours డిలే అయింది. అది 3 hours డిలే అయ్యడం వల్ల మేమైతే మా నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేయలేకపోయినాం. సో టర్కిష్ ఎయిర్లైన్స్ వారు మాకైతే వేరే ఫ్లైట్ బుక్ చేశారు. సో దానికోసం అయితే
వేరే ఫ్లైట్ నెక్స్ట్ రోజు బుక్ చేశారు. సో మేము మాకు 24 hours టైం, ఇంకొక 20 hours అయితే టైం ఉంది. సో అందుకోసం అని చెప్పి వాళ్ళైతే సపరేట్గా మా కోసం ఒక హోటల్ అయితే బుక్ చేశారు. నేను టర్కీ ఈ వీసా తీసుకొని ఆ హోటల్కి అయితే వెళ్ళినా అనమాట. సో ఇప్పుడు నైట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. 5 o'clockకి మేము బస్ ఎక్కి దగ్గర 35 kilometers ఉంది ఆ హోటల్ ఏదైతే ఉందో. సో మొత్తం నైట్ అంతా ట్రావెల్ చేసి మేమైతే లాస్ట్ ఫైనల్ హోటల్ అయితే రీచ్ అయ్యాము. హలో గాయస్, వెల్కమ్ ఫ్రమ్ ఇస్తాన్బుల్. సో ఇప్పుడు నేనున్న కంట్రీ పేరు వచ్చేసి టర్కీ అనమాట. సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, మేము డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ మేము మా ఫ్లైట్ అనేది మిస్ అయింది. సో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మాకు హోటల్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను ఇక్కడ టర్కీ యొక్క ఈ వీసా కూడా తీసుకున్నాను. సో ఈ వీసా వచ్చేసి నాకు 30 days వ్యాలిడ్ అన్నమాట. 30 days టర్కీలో ఉండొచ్చు. బట్ నాకు ఈరోజు నైట్ నిన్న నైట్ 8కి వచ్చినాము మేము. నిన్న నైట్ ఈ హోటల్కి వచ్చినాము. సో అండ్ ఈరోజు నైట్ 8 o'clockకి నాకు ఇస్తాన్బుల్ టు ఢిల్లీ ఫ్లైట్ ఉంది. సో అది క్యాచ్ చేయాలి. ఒక్కసారి నా హోటల్ అయితే చూడండి ఎలా ఉందో. ఆల్రెడీ నేను నైట్ చూశారు, సో మళ్ళీ చూపించే అవసరం లేదు. సో కాకపోతే ఒక్కసారి ఈ బయట వ్యూ అయితే చూద్దాం. ఇస్తాన్బుల్ యొక్క బయట వ్యూ ఇది చూడండి. నా హోటల్ రూమ్ నుంచి ఇలా ఉంది మొత్తం వ్యూ. ఇదంతా మొత్తం ప్రతి ఇల్లు అన్ని కొండలపైన, మొత్తం కిందికి పైదాకా మొత్తం కొండలే. ఆ కొండలపైనే ఈ బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో నేను నైట్ వచ్చినా, మేము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వ్యాన్స్. సో నైట్ ఇళ్ళనే మేము వచ్చినాం అనమాట. సో ఇక్కడ చూడండి ఈ టర్కీ ఫ్లాగ్. సో నైట్ అయితే ఇక్కడికి వెళ్ళైతే చెక్అవుట్ అయితే చేయాలి. ఇప్పుడు మాకు 4 o'clock చెక్అవుట్ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ 2:30 అవుతుంది. సో కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి సో మేము 3:30 గల్లా కిందికి వెళ్ళి చెక్అవుట్ చేసి వ్యాన్ ఎక్కేసి 5 గల్లా ఎయిర్పోర్ట్కి ఉండాలి. ఇది ఈరోజు అయితే ప్లాన్. సో 8 o'clock ఫ్లైట్ ఉంది. ప్లస్ నిన్న ఏమైందంటే మాకు న్యూయార్క్లో 2 hours ఫ్లైట్ డిలే అయిపోయింది అనమాట. సో 2 hours ఫ్లైట్ డిలే అయితే యాక్చువల్ 11:40కి వెళ్ళాల్సిన ఫ్లైట్ 2:30కి స్టార్ట్ అవుతుంది. సో మేము ఇక్కడ నుంచి ఇస్తాన్బుల్ టు ముంబై ఫ్లైట్ వచ్చేసి మాకు 8:30కి ఏమో ఉంది. మేము ఇక్కడికి వచ్చే వరకే 8:50 అయిపోయింది. సో మేము దిగే వరకే ముంబై ఫ్లైట్ అనేది అయిపోయింది. సో మేము ట్రాన్స్పోర్ట్ డెస్క్ కోసం 1 గంట సేపు ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగాను అనమాట. అది తిరిగి లాస్ట్కి ట్రాన్స్పోర్ట్ డెస్క్కి పోతే వాళ్ళు ఏం చేస్తారు, ట్రాన్స్పోర్ట్ డెస్క్ పోతే కొంతమందికి ఇచ్చారు. దాదాపు ఒక 100 మన ఇండియన్సే ఒక 80 to 90 members ఉన్నాము. అందులో ఒక 20 నుంచి 30 మందికి అయితే ఇచ్చారు. వేరే ఫ్లైట్ టికెట్స్ పెట్టేసి నెక్స్ట్ రోజు అదే రోజు ఏ ఫ్లైట్స్ అలా అవైలబుల్ ఉంటే ఒక 20 members సెట్ చేశారు. దాని తర్వాత మాకు సంబంధం లేదని చెప్పి టర్కిష్ ఎయిర్లైన్స్ చేతులు ఎత్తేసింది. ఏమనంటే మీరు ఇండిగో కదా, ఇండిగో డెస్క్ దగ్గర పోనీ అంటారు. ఇండిగో దగ్గర పోతే మాకు సంబంధం లేదు, ఈ టర్కిష్ నుంచి తప్పైంది, సో మీరు టర్కిష్కి వెళ్ళండి అంటారు. అని అమ్మ ఎటు పోవాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. సో ప్రతి ఒక్కరు ఇండిగో, టర్కిష్, ఆ డెస్క్ ఈ డెస్క్ తిరుగుతూనే ఉన్నాం. ఎవ్వడు హెల్ప్ చేయట్లేదు. దాదాపు 6 hours అసలు ఏం చేయాలో తెలియదు. అసలు ఫ్లైట్ బుక్ చేస్తారా లేదా తెలియదు, అసలు ఎప్పుడు చేస్తారో తెలియదు. అందరికి ఆకలి అవుతుంది. లాస్ట్కి అందరం కలిసి ఫుల్ వదిలిపెట్టిన అనమాట. అట్లా వదిలిపెడితే టర్కిష్ ఎయిర్లైన్స్ దగ్గరికి వదిలిపెడితే లాస్ట్కి కొంతమందికి ఇచ్చారు. ఇంకా నేను వచ్చినాక కూడా చాలామంది, ఒక 30 to 40 members ఇంకా వాళ్ళకి ఫ్లైట్ టికెట్ బుక్ కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి, అందులో కొంతమందికి అయితే బుక్ అయినాయి, ఇప్పటికీ ఇంకొంతమందికి అవ్వలేదు. వాళ్ళ పరిస్థితి ఏందో మాకైతే తెలియదు. మేము ఫ్లైట్ బుక్ చేసుకొని మళ్ళీ అదే రోజు ఈ వీసా అప్లై చేసి బయటికి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలంటే ఈ వీసా 100% ఉండాలి, లేకపోతే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఈ వీసా తీసుకొని మేము ఇమిగ్రేషన్కి వెళ్ళి స్టాంపింగ్ చేసుకొని బయటికి వచ్చి ఇప్పుడు ఈ హోటల్కి అయితే ఉన్నాము. సో మళ్ళీ ఇప్పుడు మేమైతే బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళాలి, ఎందుకంటే నైట్ ఫ్లైట్ ఉంది కాబట్టి. సో ఇది స్టోరీ. నైట్ అయితే ఫుల్ రచ్చ అయిపోయింది. సో అందుకే నాకు బ్లాగ్ కూడా చేయబోదు కాదు. మొత్తం ఇటు తిరుగుతూనే ఉన్నాను కాబట్టి అంత టైం కూడా లేదు నేను వీడియో షూట్ చేయడానికి. ప్లస్ ఈ పెద్ద తలకాయ నొప్పి ఏమైందంటే అసలు ఛార్జింగ్ లేదు ఫోన్లలో, ఇందులో కూడా ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టుకుందామంటే ఈ పోర్ట్స్ ఏమో డిఫరెంట్గా ఉన్నాయి. సో ఒకసారి ఒక పోర్ట్ చూపిస్తుంది చూడండి. సో ఇది అనమాట పోర్టు. సో ఇందులో అయితే మన ఛార్జర్ అయితే పట్టట్లేదు. మన ఛార్జర్ అయితే పట్టట్లేదు. సో ఇంటర్నేషనల్ కన్వర్టబుల్ పోర్ట్ అది ఉంటుంది కదా, అదైతే మేము తెచ్చుకోలేదు. ఇట్లా నుంచి మేము ఏమనుకున్నాం, డైరెక్ట్ ఇండియాకి వెళ్ళిపోతాం కదా,
ఇంకెందుకు ఫ్లైట్లలో ఇట్లాకేం ఛార్జింగ్ ఉంటుంది అని చెప్పి తెచ్చుకోలే. పవర్ బ్యాంక్ ఎందులో కూడా ఛార్జింగ్ లేదు, అన్నీ పోయినాయి. సో ఇది గ్యాస్ ఈ రోజు కథ అయితే. సో ఫోన్లో కూడా 5% ఏమో ఉంది, ఆ 5% తోటి ఎయిర్పోర్ట్ దాకా సాగాలి. సో ఇది ఆన్ ది వే టు ఎయిర్పోర్ట్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, సో వన్స్ బయటకు పోగానే ఒకసారి బయట కూడా చూపిస్తాను. ఇక్కడ మాకు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. సో ఎయిర్లైన్స్ వాళ్ళే మన హోటల్లో అన్లిమిటెడ్ బఫెట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే మేమైతే కొంచెం స్వీట్స్, రైస్, కొన్ని ఫ్రైస్ ఇలాంటివి అయితే ట్రై చేసినాము. ఈ హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే అంతా రెడీ అయిపోయి మొత్తం ఇక చెక్అవుట్ చేయడానికి అయితే కిందికి వచ్చేసినాము. ఎందుకంటే మళ్ళీ మాకు ఈరోజు నైట్ మళ్ళీ ఫ్లైట్ ఉంది. సో మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడైతే టైం వచ్చేసి దగ్గర 4 అట్లా అవుతుంది. సో మేమైతే మా రూమ్ అనేది మొత్తం ఫ్రెష్ అయిపోయి మొత్తం అంతా ఫ్రెష్ అంతా అయిపోయి కిందికైతే దిగేసినాం అనమాట చెక్ రూమ్. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి నేనైతే బయటికి వచ్చినాను. ఒక్కసారి బయట నుంచి వ్యూ అయితే చూడండి. ఇదే అనమాట ఆ హోటల్. మేము ఏదైతే ఇప్పుడు హోటల్ ఉన్నామో ఇదే ఆ హోటల్ యొక్క ఫుల్ వ్యూ. హోటల్ అయితే మొత్తానికైతే ఇట్లుంది. సో ఇప్పుడే హోటల్కి అయితే బయటికి వచ్చినాము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇప్పుడే రూమ్ కూడా చెక్అవుట్ చేసినాము. ఒక హాఫ్ అన్ అవర్లో బ్యాక్ షెడ్యూల్స్ కనబడుతున్నాయి కదా మీకు వెనకాల. ఈ షెడ్యూల్స్లో ఏదైనా ఒక దాంట్లో ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అవుతాము. సో స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ బయట వ్యూ ఎలా ఉందో చూపిద్దామని చెప్పి వచ్చిన. సో ఇప్పుడు మీరైతే ఇస్తాంబుల్ సిటీ యొక్క వ్యూ చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఫుల్ సిటీ యొక్క వ్యూ అనమాట. అండ్ మీకు ఇక్కడ ఏదైతే కనబడుతుందో అది వచ్చేసి విన్లాండ్ థీమ్ పార్క్. ఇప్పుడు మేము ఏదైతే హోటల్ ఉన్నామో ఇదే హోటల్. సో ఈ హోటల్ యొక్క థీమ్ పార్క్ అనమాట అక్కడ. సో చూసారు కదా హోటల్ ఎంత పెద్ద ఉందో. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం మేము ఉండే హోటలే. అండ్ మా రూమ్ వచ్చేసి పైన అనమాట రూము. సో ఇక్కడ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో. మొత్తం గుట్టల మీద ఇల్లు అనమాట. మేమైతే మొత్తం వచ్చేటప్పుడు నైట్ అయితే ఇంకా మొత్తం నైట్ అక్కడికి వెళ్ళి ఒక వ్యూ ఉందండి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు నేను రిటర్న్లో బస్లో వెళ్ళేటప్పుడు ఒకవేళ చూపించగలిగితే చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది. మేము యాక్చువల్గా ప్లాన్ వచ్చేసి ఇస్తాన్బుల్లో ఎట్లకెళ్ళి వీసా వచ్చింది కదా. సో ఇస్తాన్బుల్లో కొంచెం తిరుగుదాము అది అని అనుకున్నాము. బట్ మేము వచ్చి రెస్ట్ లేదు, 2 రోజుల నుంచి రెస్ట్ లేదు. సో వచ్చి పండుకొని టిఫిన్ చేసి మళ్ళీ పండుకున్నాము. ఒక 2 hours వచ్చిందే 4 o'clockకి, 5 గంటల పడుకొని 7 లేసి టిఫిన్ చేసి మళ్ళీ 2 hours పండుకొని మళ్ళీ 1 place లంచ్ చేసి సో స్నానం చేసి ఇప్పుడే బయటకు వచ్చేసినాము. సో ఇంకొక 20 minutesలో ఇక్కడికి వెళ్తే స్టార్ట్ అవుతాము. సో ఇదనమాట ఇస్తాన్బుల్. సో మన లిస్ట్లో ఇంకో కంట్రీ అయితే ఆడింది టర్కీ. సో ఇస్తాన్బుల్ వచ్చేసి ఇది క్యాపిటల్ అనమాట, టర్కీ ఒక క్యాపిటల్. సో మనం ఆల్మోస్ట్ సిటీ మధ్యలో ఉన్నాం. మనము ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి దాదాపు 35 kilometers ఉంది. సో ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మొత్తం దాదాపు 35 kilometers ఉంది. సో 35 kilometers మేము నైట్ 1 hour డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం. సో ఇప్పుడు సేమ్ అదే 1 hour డ్రైవ్ చేసుకుంటా బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళాలి. సో ఇది గైస్ ఆల్ అబౌట్ టర్కీ. సో వన్స్ మనం ఎయిర్పోర్ట్ పోగానే మళ్ళీ వెళ్తాం. ఓకే, సో మేమైతే ఆ షటిల్ అయితే ఎక్కేసినాము. నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకో గంట అయితే ట్రావెల్ చేయాలి. సో వెళ్ళే ముందు మొత్తం మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మొత్తం ఇస్తాన్బుల్ యొక్క మెయిన్ సిటీ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఇంతకుముందు మేము చెప్పాను కదా ఒక వ్యూ ఉంది, సూపర్ వ్యూ అని. అది ఇదే అనమాట. నైట్ అయితే మొత్తం లైట్స్ తోటి చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇస్తాన్బుల్ మొత్తం ఎట్లుందంటే మొత్తం ఈ గుట్టలలో కొండల మధ్యలో ఇల్లు ఉన్నాయి, కానీ చాలా అంటే చాలా బాగుంది. మేము నైట్ వచ్చేటప్పుడు అయితే మేమైతే ఇప్పుడైతే మేము టర్కీలో నెక్స్ట్ ముంబైకి అయితే ఫ్లైట్ ఎక్కినాం అనమాట. ఈ టర్కీ టు ముంబై ట్రావెల్ వచ్చేసి దగ్గర 8.5 hours ట్రావెల్. 8.5 hours ట్రావెల్ చేసి ముంబైలో దిగి ముంబై నుంచి మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కినాం అనమాట. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కి చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాను నేను మేము ఫ్రెండ్స్ అందరిని కలవడానికి. హైటా వీడియో చూపిస్తుందిరా. లేపురాండి
నేను చెప్తాను ఇస్తాన్బుల్లో తక్కువ బ్యాగులని ఎట్లా మరి అది ఎప్పుడప్పుడు రిపోర్ట్ చేసిన బట్టలు పైన హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. చాలా రోజుల తర్వాత మనం ఇండియాకి వచ్చినాం. సో మనలందరూ మీకు ఒక 1.5 year బ్యాక్ బ్లాగ్స్లో అందరూ కల్పించారు. సో ఇప్పుడు చాలా రోజులు అయింది. సో మళ్ళీ మనం ఇండియన్ బ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం. సో వీడొచ్చి వివేక్, వాడొచ్చి హర్ష. ఇక్కడ కూడా దాక్కుంటాడు. అరే ముఖం చూపి, అరే సాయి నువ్వే అంటున్నావు. సరే చూడరా, వాడు సాయి. 4 రోజులు జర్నీ చేసి ఇప్పుడే ఇండియా ల్యాండ్ అయినా. సో ఆకలి అవుతుంది. మనం ఇప్పుడు ఏదైనా ఒక రెస్టారెంట్ పోదాం. వాళ్ళు పిస్తా హౌస్ పోదాం అంటారు. సో లెట్స్ గో టు పిస్తా హౌస్ అండ్ ఈట్ సమ్ బిర్యానీ. Had my lunch and met my all others friends and went to home. ఆంటీ బాగున్నారా? నేను అనుకుంటున్నా మనసు చెప్పండి సరే వచ్చినా సరే సరే వచ్చినా ఇంకేది అబ్బాయి చూసి గుర్తుపట్టి నేను వచ్చిన మరి వాడిని చేత గుర్తుపెట్టు. తెలుసు చూసిన కదా, వాడిని చూస్తే నేనే నేర్చినట్టు వెళ్తుంది. నాకు తెలుసు అడ్రస్ లేని ఎట్లా వస్తారు పిల్లలు అప్పుడు. సర్ప్రైజ్ ఏమైంది చెప్పా మనకి ఇట్లా వస్తున్నది. చెప్పకుండా వస్తేనే సర్ప్రైజ్. ఇది